కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు, పాలనకు సంబంధించినవి కాదు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి. ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ని పిలిచి నేను మాట్లాడతాను. అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గాని తెలంగాణ వ్యవస్థలపైన గాని నేను పడలేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్. ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సరే, ఇది సింగరేణికి సంబంధించి అందుకే అన్నాను నీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏ సంబంధాలు ఉన్నాయో, ఏ వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది. మీ ఇంట్రెస్ట్ల కోసం రాష్ట్రాన్ని, పాలనని, ప్రభుత్వాన్ని, అందులో అధికారుల్ని, మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఈ ఆత్మగౌరవంతో బతుకుదామని, బతకాలని, ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టడానికని రాజకీయాల్లోకి వచ్చాయి. ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్. ఐ స్టాండ్ ఫర్ దట్. అమ్మా, చాలా దురదృష్టం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎనీ ఛానల్ యూ కెనాట్ cook the stories and write. You don't have any right to spoil the image of other individual personalities. You cannot assassinate. What right do you have? After cabinet, yes. Now I have to rush to the Khammam and మా మంత్రులందరూ ఒక్క నిమిషం, మా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు. నీ అవసరాల కోసం వీళ్ళ మధ్యలో ఏదో కట్టుకథలు సృష్టించి విభేదాలు సృష్టించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వే విజయం సాధించలేవు. నీ చిల్లర కథనాలకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఐ టెల్ యూ, చెప్తారు అది కూడా. అమ్మా, ఎవరన్నది అది? పేరు చెప్పండి. ఎవరన్నది? ఎవరు రాసింది? ఎస్. మరి ఆయన ఏడ కూర్చొని విన్నాడో, ఏడ చూసి రాశాడో నాకు తెలియదు. అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం, లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా
రైట్. నేను 40 ఏళ్ల పాటుగా రాజకీయ జీవితంలో ఉన్న అనేక సమస్యలు ఎదుర్కొని ఈ దాకా వచ్చిన ఎవరో ఏదో పిట్ట కథ రాశారని చెప్తే భయపడేవాడిని కాదు. నేను రాధాకృష్ణ తెలుసుకుంటాం. వెంటనే సింగరేణి సంస్థకి నేను ఇన్స్ట్రక్ట్ చేసిన ఆ టెండర్ రద్దు చేయమని చెప్పి బట్టి విక్రమార్క మాట్లాడడం చూస్తున్నాం. గద్దల్ని దోపిడీదారుల్ని నేనున్నంత కాలం ఈ ప్రభుత్వ ఆస్తులపై కన్నేయకుండా కాపాడుతానది నా బాధ్యత. ఏదో పడితే అది రాసి పర్సనల్గా అటాక్ చేస్తే అసల్ట్ చేయడం సరైన పద్ధతి కాదు అన్నట్టుగా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. మొన్న మంత్రి పైన ఓ మీడియా ఛానల్ కథనం, ఈరోజు డిప్యూటీ సీఎం పైన ఇంకో వార్తాపత్రికల్లో ఇంకో కథనం. ఈ రెండింటి మధ్య లింక్ ఉందా? రెండింటి మధ్య అసలు బట్టి విక్రమార్కని ఆ టాపిక్తో ముడిపెడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంలో వచ్చినటువంటి ఆ వార్తలో వాస్తవం ఎంత? అసలు పొలిటికల్ సినారియోలో ఏం జరుగుతోంది? మొన్న మధ్య మంత్రుల మధ్య విభేదాలు క్రియేట్ చేయడం కోసం పలు ఛానళ్లు ప్రయత్నం చేస్తున్నాయని, ఆ తర్వాత ఇంకోసారి ఈ వార్తా కథనంతో దాన్ని మరింతగా బలం చేకూర్చే ప్రయత్నం కనబడుతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు లైవ్లో. ఎస్ మధు, సో మొన్న ఒక ఎన్టీవీ ఛానల్ కథనానికి ఓ మంత్రి రియాక్ట్ అవ్వడం, కన్నీళ్లు పెట్టడం, ఇంత విషమిచ్చి చంపేయడం రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ల పర్వము, విచారణ రకరకాలుగా జరిగింది. ఆ తతంగం అంతా అయిపోయింది. ఈ రోజు వచ్చినటువంటి ఈ మీడియా పత్రిక కథనంలో ఆ ప్రస్తావన తీసుకొచ్చి దానికి బట్టి విక్రమార్కకు లింక్ ఉంది అన్నట్టుగా రాసుకొచ్చారు. దాన్ని ఎక్కడ నైనీ బ్లాక్, ఒడిశాలో ఉన్నటువంటి నైనీ బ్లాక్తో లింకు పెడుతూ బట్టి విక్రమార్క ప్రమేయం ఉంది, ఆ ప్రమేయానికి ఒప్పుకోకపోవడంతో బట్టి విక్రమార్క ఏదో కథ అల్లారో ఏదో జరిగింది అన్నట్టుగా రాసుకొచ్చారు. సో మొత్తం ఏంటి అసలు మీడియా ఛానళ్ళు మంత్రుల మధ్య నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టుగా వివాదాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయా? బట్టి విక్రమార్క ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ కోమటిరెడ్డి మీద వచ్చిన కథనం లాస్ట్కు తిరిగి మళ్ళీ అది బట్టి మీదకి మళ్ళినటువంటి పరిస్థితి. ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం వెనకాల బట్టి విక్రమార్క ఉన్నారు అనేటువంటి విధంగా నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ, ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకుకు సంబంధించినటువంటి బట్టి కొద్దిసేపటి క్రితమే రియాక్ట్ అయ్యారు. మీడియా సమావేశం ప్రగతి